కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్లోని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితంగా ఉందన్నారు. సూపర్ 6 హామీలకు బడ్జెట్ కేటాయింపులు చూస్తే ప్రభుత్వం ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేసిందో అర్థమవుతుందన్నారు. పింఛన్లు పెంచామని చెబుతూనే 1.5 లక్ష పింఛన్లు ఎత్తివేశారన్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం కూడా చాలా మందికి వర్తించలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన నాయకుడు ఒక జగన్ మాత్రమేనన్నారు. ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్పదలిసింది ఏమంటే, మనం చూస్తున్నాం ఈరోజు పూర్తి బడ్జెట్ని ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. 3 ముక్కలు ఆడుతుంది. ఇంతవరకు 3 ముక్కలు ఆడింది. ఇది 3వసారి బడ్జెట్ అనమాట. కూటమి ప్రభుత్వం 3 కలయిక మీ అందరికీ తెలిసినే, టీడీపీ, జనసేన, బీజేపీ, అలాగే 3 ముక్కలు ఆట ఆడుతుంది. కూటమి ప్రభుత్వం అనేది 3 ముక్కలు ఆట ఆడుతుంది. ఈరోజు పూర్తి బడ్జెట్ అంటుంది. మరి ఈ పూర్తి బడ్జెట్ ద్వారానైనా వాళ్ళు ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పారో అవి అందిస్తున్నారో లేదా అనేది ప్రజలు ఆసక్తితో చూస్తున్నారు. ఆకలితో ఎదురు చూస్తున్నారు. పేదలు కొందరు ఆసక్తితో చూస్తున్నారు. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలందరూ ఆకలితో చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు నెలకి 2-3 పథకాలు అనుభవించేవాళ్ళు. ఈరోజు ఒక్క పథకం కూడా లేకుండా ఆకలితో అలమటించి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. లేదు ఈ బడ్జెట్ నుంచే ఇస్తారని. మరి ఇక్కడ నుంచి ఇవ్వకపోతే ఏం చేస్తామంటే, ఈరోజు ఎవరైతే మా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో అనేక పదవుల్లో నియమితులయ్యారో వారి ద్వారా మున్సిపాలిటీలో అయితే వీధికి, వార్డుకి, అలాగే గ్రామాల్లోనైతే పంచాయతీకి, గ్రామాలకి ప్రచారం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపు తప్ప ఏమీ లేదు. నిన్ననేం జరిగింది మీకు తెలుసు. ఓ సినిమా డైరెక్టరు, యాక్టరు, నిర్మాతను కూడా సోపాని, అది ఎప్పుడూ జరిగిపోయిన సంఘటనలు, ఇప్పుడు కాదు. మరి వాళ్ళు ఆడిన మాటలన్నీ కూడా వస్తున్నాయి. మేము పెట్టిన కేసులకు మాత్రం లేదు. హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఏ విధంగా పనిచేస్తుందో అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏది చెప్తే జరుగుతుంది. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ ప్రజలకు చెప్పడానికి, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, వాళ్ళ కక్ష సాధింపు గురించి, వాళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల మీద పూర్తిగా విఫలమై ఏ వర్గానికి కూడా ఆదుకోలేని పరిస్థితులు ఉన్న ఇవన్నీ చెప్పడానికి మరి మేమందరం ఈరోజు సమావేశమై మీ ద్వారా ఇక నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కాబట్టి 3వ తేదీన ఎన్నికలు, ఓట్లు ఎన్నికలు నిన్న జరిగిన ఎన్నికల ఓట్లు 3వ తేదీ లెక్క పెట్టేస్తే 9 తేదీన మ్యాక్సిమం కోడ్ అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ కోడ్ అయిపోయినప్పటి నుంచి ప్రతి వార్డుకి వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, వాళ్ళు చేసేవి చెప్తాం. ఉదాహరణకి ఈరోజు చూడండి. అసలు ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షము లేకుండా కనీవినని ఎరుగున స్థాయిలో ఒక టీడీపీకి 135 అత్యధిక మెజార్టీ ఇచ్చారు. 135 సీట్లతో ఇచ్చి, మనకు తెలిసిన కదా 89 సీట్లు వస్తే గెలుస్తారు. 135 ఇచ్చారు. మరి 9 నెలల్లో ఈ కూటమి ఏం చేసింది? 10 నెలల్లోనే జగను సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు. 1,35,000 ఉద్యోగాలు ఇచ్చారు 10 నెలల్లోనే. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి. తల్లికి బంధనము 0, కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 0, నిరుద్యోగ భృతి 0, కాంట్రాక్టర్ ఉద్యోగులు సర్వీస్ రెగ్యులరీ చేస్తామని చెప్పారు, అది 0, ఉద్యోగులకు IR ఇస్తామన్నారు, అది 0, ఉద్యోగస్తులు PRC గురించి మాట్లాడతామన్నారు. కనీసం ఉన్న PRC కమిషన్ను కూడా తీస్తున్నారు. మన్మోహన్ సింగ్ ఉంటే దాన్ని కూడా తీస్తున్నారు. అయితే PRC 0, మహిళలకు ఉచిత బస్సు 0, అలాగే 50 సంవత్సరాలకి SC, ST, BC మరి మైనారిటీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తామన్నారు, అది 0, 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలకు మరి డబ్బులు ఇస్తామని చెప్పారు. మీ అందరికీ తెలుసు 18,750 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అది ఇస్తామన్నారు, అది 0. జాబ్ క్యాలెండర్ జనవరికి ఇస్తామని చెప్పారు, అది 0. అలాగే డిఏసి మేమే ఇచ్చాం, డిఏసిని
ఆ డిఎస్సిని కొద్దిగా పోస్టులు కలిపేసి గత డిసెంబర్కి ఇచ్చేస్తామని చెప్పారు. అది లేదు. డిఎస్సి 0. వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తే పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు. వాలంటీర్ల చేత అందరి చేత కూడా ఓట్లు వేయించుకున్నారు. అది 0. 10,000 జీతము 0. మరి అంగన్వాడీల గురించి ఒకప్పుడు ఇక్కడ గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు ఉన్న ఈ మన ఎమ్మెల్యే గారు సంజయ్ రాయన్న గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఏ విధంగా మాట్లాడారో మీకు తెలుసును. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద మా ప్రభుత్వం ఇరుసుకుపడ్డారు వేతనాల గురించి. మరి ఈరోజు మరి వేతనాలు స్వయంగా మంత్రి కూడా ఆమె కదా. ఒక పక్క గిరిజన శాఖ మంత్రి, ఇంకొక పక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, అంగన్వాడీల మంత్రి ఆమె. మరి ఇచ్చేవచ్చు కదా, ఆ రోజు అడిగిన వారు ఆమె కదా. ఈరోజు జీతాలు ఇచ్చేవచ్చు, అది కూడా 0. ఆశా వర్కర్ల వేతనాలు పెంపు 0. ఆశా వర్కర్లు కూడా ఆమె మంత్రి గారు. అంతేలాగా అన్నీ 0లే. 0 ప్రభుత్వం అన్నమాట ఇది. సంక్షేమం ఏమిటంటే 0. ఆ పెన్షన్లు పెంపు తప్పించి ఏమి ఇచ్చారు చెప్పండి. అసలు ఇది ఒక ముష్టిలోకి ఒక సిలిండర్ పడేశారు అంతే. పెన్షన్లు అనేది సంక్షేమ పథకం కింద రాదు, ముందే చెప్పాను. అది సామాజిక భద్రత పెన్షన్. అది ఇలాగ ఇవన్నీ 0. ఎందుకంటే అప్పులు ప్రదేశ్. మా గురించి అప్పులు శ్రీలంక అయిపోతున్నాం, వెనుజులా అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని చెప్పిన వాళ్ళు ఈరోజు మరి 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ నాకు చెప్పారు కదా. ఇప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్ 9 నెలల్లోనే చేశారు. ఆ డబ్బులు ఏం చేశారు? మా డబ్బులు ఏం చేసాం? అప్పులు చేసి మేము డబ్బులు ఏం చేసాము మా దగ్గరే కాదు, ప్రజల దగ్గర ఉంది. ప్రతి కుటుంబం ద్వారా కార్డు ఇచ్చాం. ఆ కుటుంబం ద్వారా ఏమి ఇచ్చామో చూపిస్తున్నాం, లెక్కలతో సార్ ఇచ్చాం. గడప గడపకి వెళ్ళి మేము చెప్పాము కూడా, మీ అందరి సమక్షంలోను, విలేకరుల సమక్షంలోనే చెప్పాం. ప్రతి ఇంటికి ఏమి ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, పెన్షన్ ఇచ్చాము, రేషన్ కార్డు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, వైఎస్ఆర్ చేయూత ఇచ్చాము, నిరుద్యోగ వృత్తి ఇచ్చాము, ఇదేంటో స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము. ఇవన్నీ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమేమి ఇచ్చామన్నది 5 లక్షలు 6 లక్షల కుటుంబాలకు వచ్చాయి. మరి ఈరోజు వాళ్ళకి చెప్పొచ్చు కదా వాళ్ళు. అందుకే ఎలక్షన్ కోడ్ వల్ల ఇంతవరకు మేము ఆగాము. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము కూడా గ్రామాలకు వెళ్తాం, మున్సిపాలిటీలో తిరుగుతాం, ప్రజలకి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు చెప్తాం, ఈ ప్రభుత్వం ఎలాగ కక్ష సాధింపు చేస్తుందో చెప్తాం. అసలు అదే ప్రతిపక్షం గురించి మాట్లాడితే మేము ప్రతిపక్షం ఇవ్వలేమంటారు. 2015లో మరి ఢిల్లీలో 3-4 బీజేపీ వాళ్ళు ఉంటేనే ఇచ్చారు. 70 మంది అక్కడ ఎమ్మెల్యేలు, 70 మందిలోనే అక్కడున్న బీజేపీ సభ్యులు 3-4 వాళ్ళకి కూడా అక్కడ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చింది.